చాలా దాదాపు 4 దశాబ్దాల క్రితం మా నాన్నగారు రిటైర్ అయినప్పుడు ఇలాంటి ఫంక్షన్, ఈ సైజ్ ఫంక్షన్ కాదు, దీంట్లో ఒక 10 రోజులు ఉంటుంది. ఆ ఫంక్షన్కి ఇట్లాగే వెళ్ళినట్టు గుర్తుంది నాకు. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ తర్వాత మళ్ళీ అలాంటి రిటైర్మెంట్ ఫంక్షన్కి మళ్ళీ ఇదే చాలా 2-3-4 దశాబ్దాల తర్వాత ఇదేనండి. ఇది చాలా పలుమార్లు చెప్తా ఉంటాను. ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా 3.5 దశాబ్దాలు, ఒక దాదాపు 35-36 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ ఎప్పుడు వదలాలని తెలుసు, ఉద్యోగం తప్పదని తెలుసు, కానీ వదలాలంటే చాలా బాధగా ఉంది. నా భవిష్యత్తు ఏంటది? నేను మా నాన్నగారిని చాలా దగ్గరగా చూశాను. ఒక 3.5 దశాబ్దాలు అదే పనిలో ఉండిపోయి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎలా ఉపయోగపడాలో తెలియదు. అలాంటి ఆలోచన, అలాంటి భావాలతోటి మా నాన్నగారిని చాలా దగ్గరగా చూశాను. కాబట్టి ఇది ఒక రిటైర్మెంట్ అనేది చాలా చాలా ఎమోషనల్ మూమెంట్ ఏ ఉద్యోగి అయినా సరే. అందుకనే ఈ కార్యక్రమానికి వచ్చేసిన అంటే ఇంతమంది ఒక పండుగలాగా మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ఆయన సహచరులకి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరికి, ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ, ఆయనంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి, ఆయన బంధువర్గానికి, ఆయన కుటుంబ సభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ఈ ఆహ్వానం పలుకుతాను. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన మన శ్రీ ముత్యాల రాజు గారికి, కమిషనర్ ఏపీఎస్ఐఆర్డి పిఆర్, అలాగే ఫారెస్ట్ అటవీ శాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు గారికి, శ్రీ వరప్రసాద్ గారికి అడిషనల్ డైరెక్టర్ ఏపీఎస్ఐఆర్ డిపిఆర్, అలాగే ప్రెసిడెంట్ అండ్ ఏపీ పిఆర్ అండ్ ఆర్డీ ఆఫీసర్స్ అసోసియేషన్, అలాగే డి వెంకట్రావు గారికి ప్రిన్సిపల్ ఈటీసీ బాపట్ల, అలాగే ఇక్కడికి వచ్చేసిన ముఖ్య ఉద్యోగులందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అసలు నాకు ఏమాత్రం మన పాలనా పరంగా నాకు అనుభవం లేదు. అలాంటిది దాదాపు 2 లక్షల మంది ఉన్న ఈ పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఈ వ్యవస్థకి బాధ్యత తీసుకోవాలంటే చాలా సాహసంతో కూడుకుంది. ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఇప్పటిదాకా చేయగలిగామంటే దానికి చాలా మూలకారకులు వెంకటకృష్ణ గారు. నేను బాధ్యత తీసుకున్నప్పుడు నాకు ఎవరు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అసలు నేను ఆలోచించలేదు. ఎవరు అంటే నా సంకల్పం మంచి చేయాలి, ఇప్పుడు దాకా నెరవేరిని అన్నీ చేయాలి, ఇది నాకు చాలా కీలకంగా ఉండేది మనసులో. అలాంటి సమయంలో వెంకటకృష్ణ గారు ఒక 15 రోజులు లేటుగా వచ్చినప్పటికీ కూడా ఒక 2 నెలలు 3 నెలలు నాకు ఒక టీచర్ లాగా నాకు పాఠాలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ యూనివర్సిటీకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు అన్ని పాఠాలు తీసుకున్నాను. ఒక్కోసారి పాఠం కూడా ఎక్కువైపోతా ఉన్నాను, కానీ చాలా ఆసక్తిగా ఉంది. మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి ఒకసారి ఆయన్ని కొంచెం మన్నించమని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ కొన్నిసార్లు మనకి ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం పోదు. కొన్నిసార్లు కొంతమంది వ్యవస్థను నడిపే వ్యక్తులను చూసినా ఇలా ఉంటుందా, నిస్సహాయత వస్తుంది. కానీ నిజంగా ఇంకా భారతదేశం బతికుంది, ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే కొన్నిసార్లు
ఢిల్లీకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది. అక్కడున్న యంత్రాంగాన్ని, బ్యూరోక్రసీని చూసి ఇంకా బతికుంది వ్యవస్థలు ఇంకా బలంగా నమ్మగలుగుతున్నామంటే కొంతమంది వ్యక్తులు నడిపే విధానం. అలాగే ఆంధ్రప్రదేశ్లో అలాంటి బలమైన వ్యక్తుల్లో వ్యవస్థ ఇంకా పడిపోకుండా ఇంకా పట్టు కూర్చున్న వ్యక్తి, దాన్ని కాపాడుతున్న వ్యక్తుల్లో వెంకటకృష్ణ గారు నాకు తెలుసు. అంటే ఆయన సుదీర్ఘమైన 36-35 సంవత్సరాల ఆయన ఉద్యోగంలో ఒక చిన్నపాటి మరకలేదు ఆయన జీవితం మీద, చిన్నపాటి మీద. అందుకే అనుకుంటా బహుశా 10,000 మందికి మనకి పదోన్నతి కల్పించగలిగామంటే అలాంటి మచ్చలేని వ్యక్తి కాబట్టి మాట్లాడినప్పుడు చాలా బలంగా కనిపించింది నాకు. అసలు ఎంత అంటే నాకు ఎప్పుడు ప్రమోషన్స్ మా నాన్నగారిని చూసాను. ఆయనకి ఒక చిన్నపాటి కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకుంటా, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటా ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వచ్చి ఆయన కోరిక ఏంటంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ రిటైర్ అవ్వాలి. అది జరగల. సో ఒక ఉద్యోగ జీవితంలో ఒక చిన్నపాటి ప్రమోషన్ ఎంత కీలకమైందో అది నాకు చాలా బాగా తెలుసు. అది నా వ్యక్తిగతంగా బాగా తెలుసు. అందుకనే ఆ మాటల సందర్భంలో వెంకటకృష్ణ గారు నాకు చెప్పింది ఏంటంటే చాలా చేయాల్సినవి ఉన్నాయి సార్, మీరు కొంచెం సహకరించాలి దీనికి నన్ను. నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను సార్, మీరు చెప్పండి ఏంటంటే. అసలు ఆయన ముందుగా ఆయన చేసింది కొన్ని దశాబ్దాలుగా ప్రమోషన్లకి నోచుకొని ఒక 77 మంది అధికారులకి జెడ్పీసీఓలుగా ఆయన ప్రమోషన్స్ కనిపిస్తుంది. అంటే నేను ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, ఒక మినిస్టర్గా నేను వెళ్ళి క్యాబినెట్లో మాట్లాడగలను, ఇవన్నీ చేయించగలను. కానీ దానికి కావాల్సిన బ్యూరోక్రాటిక్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా ఒక పని కట్టుకొని దాన్ని ఒక దీక్షలా చేయకపోతే అది ముందుకెళ్ళదు. అది జరిగింది అంటే ముందస్తుగా దాని వెంకటకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 10,000కి పైగా ప్రమోషన్లు పూర్తి ట్రాన్స్పరెన్సీతో కల్పించగలిగాం. అంటే గతంలో నేను వినేవాడిని, ఒక రేట్ కార్డు ఉండేది. అంటే ప్రమోషన్ కావాలన్నా లేదంటే బదిలీలు కావాలన్నా నేను తీసుకోకని చెప్పాను. నాకు మీరు పనులు చేయకపోయినా పర్లేదు, ఎవరు చేయకపోయినా పర్లేదు, కానీ నాకు ఇలాంటి పేరు మటుకు తెప్పించుకొని అనేది నేను చాలా సున్నితంగా చెప్పాను. కానీ అసలు చెప్పాల్సిన అవసరం కూడా రాకుండానే వెంకటకృష్ణ గారు లాంటి ఒక నిబద్ధత, నిజాయితీ గల వ్యక్తి నాకు పేషీలో ఉండటం నాకు నిజంగా చాలా చాలా అదృష్టం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో పంచాయతీరాజ్కున్న పేరు ఇంత బలంగా ఉంది. గతంలో 100 కోట్లు చేయగలిగేది ఈరోజు దాదాపు 1000 కోట్లు ట్యాక్స్ మరి కలెక్ట్ చేయగలిగామంటే ఆ రోజు మేము ఇచ్చిన ప్రమోషన్స్ కానీ, ఆ 77 మంది అధికారులకి, జెడ్పీసీఓలకి ప్రమోషన్లు కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక మోటివేషన్ ఇచ్చింది పనిచేయడానికి. దానికి ఆ మోటివేషన్ ఎందుకు చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు వెంకటకృష్ణ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు పదే పదే చెప్పేది, మేమందరం యువకులుగా ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, నాలాంటి వ్యక్తులు కావచ్చు, మేమందరూ ఉద్యోగాలకు వచ్చినప్పుడు నిజంగా పని చేద్దాం, దేశం కోసం, సమాజం కోసం తపన ఉంటుంది. ఒక్కోసారి ఈ బ్యూరోక్రాటిక్ అప్రోచ్ లేదంటే పొలిటికల్ నేచర్లోనూ ఎక్కడో అందరికీ ఒక నైరాశ్యం వచ్చేస్తుంది. నేను మటుగా నైరాశ్యంకి లోన్ అవ్వలేదు, ఏదో కొంత ప్రయత్నం చేస్తూనే ఉండేవాడిని. అని మళ్ళీ ఆయనకి ఇది ఏదైనా సాధ్యపడితే మీ నేతృత్వంలో సాధ్యపడదని చెప్పి ఎన్ని రిఫార్మ్స్ పట్టుకొచ్చారంటే ఆయన నాకు తెలియదు. నాకు ఫ్యూ డేస్ బ్యాక్ వరకు ఆయన రిటైర్డ్ అయిపోతారు నాకు మైండ్లో కూడా లేదు. ఆయన రిటైర్డ్ అయిపోతున్నారంటే మొత్తం నా భుజం కొట్టేసినట్టు అయిపోయింది. అలా ఎలా పంపిస్తామని అనుకున్నాను. సో నాకు అంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత చేయాల్సి ఉంది రాష్ట్రానికి కానీ, పంచాయతీరాజ్ ద్వారా లేదంటే రూరల్ డెవలప్మెంట్ ద్వారా, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఎంత రిఫార్మ్స్ ఉన్నాయి. నిజంగా ఇలాంటి వ్యక్తి కనుక నిజంగా గుర్తించి కనుక ఉండుంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంకో చాలా ఒక ప్రవాహంలో పరిగెట్టేది. మరొకసారి మన డెస్టినీ కూడా మనం అర్థం చేసుకుని అట్లాగా ముందుకెళ్ళాలి. నేను తీసుకున్నాక పంచాయతీరాజ్లో
కేవలం పిటిషన్స్ తీసుకొని పైకి ఫార్వర్డ్ చేసే వ్యవస్థలా కాకుండా ఒక ప్రజల్ని కష్టాలు తీర్చే ఒక పవర్ హౌస్లా మారాలి అని చెప్పి నేను మీ స్థాయిలో రిజాల్వ్ చేయలేని సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి, దానికి మనందరం కలిసి పరిష్కారం వెతుకుతాం. మీరు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేసి కమిట్మెంట్తో నిలబడితే నేను ఒక 100 అడుగులు వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే గాలివీడులో ఒక ఎంపీడీఓని దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ లీడర్షిప్ ఎవరు దాడి చేసినప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆయనకి భరోసా కల్పించాను. అంటే ఎందుకు చేశానంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఆ భద్రత కల్పించలేనప్పుడు విధులు ఎలా నిర్వహిస్తారు? ఆ చిన్న ఉద్యోగే కదా, ఈ స్థాయి ఉద్యోగి కదా వదిలేయటం నాకు ఎందుకు నచ్చలేదు. ఎందుకంటే ప్రతి ఉద్యోగిలో ప్రభుత్వ ఉద్యోగులు నా తండ్రిని చూసుకున్నాను. నా తండ్రి పరిస్థితులు ఉంటే ఎలా ఉంటుంది, అందుకే నాకు చాలా గుండెలోతులు తీసుకున్నాను. అలాగే శ్రీశైలం సమీపంలో చెక్ పోస్ట్ దగ్గర అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే వ్యక్తులపై వెంటనే అసలు సెకండ్ ఆలోచించకుండా కేసులు నమోదు చేశాం. ఆ వ్యక్తులకి బాధితులకి భరోసా కల్పించాం. ఈ విధి నిర్వహణలో భాగంగా ఉద్యోగులు ఎదుర్కొనే కేసులు త్వరగా తేలకపోవడం వల్ల అర్హులైన వారికి తమకు రావాల్సిన ప్రమోషన్స్ని కోల్పోవడం జరిగింది. జీవితాంతం సేవ చేసిన ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో విశ్రాంతకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడటం, సుదీర్ఘకాలంలో విచారణ సాగదీయటం ఉద్యోగులకి తీవ్ర మానసిక క్షోభకు గురై వారి గుండె ధైర్యం మనోధైర్యం దెబ్బతింటుంది. సో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ నీటి సరఫరా శాఖ పరిధిలో కేసులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. విచారణ ప్రక్రియలను చాలా తొందరగా ముగించి నిర్దోషులుగా తేలిన ఉద్యోగులకి వెంటనే లబ్ధి చేకూరేలా చేశాం. ఇవన్నీ దగ్గరుండి ముందుండి ప్రతి ఫైల్ని చదివి సరే ఈయన పాపం నలిగిపోయాడు. అంటే కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే వెంకటేశ్వర గారు చెప్తా ఉంటే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇంకొన్ని కేసులు 20 సంవత్సరాల పైన ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద కేసు పోలేదు. అలాంటి ఆయన చాలా ఒక ఎంపతి తోటి నా దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు నా ముందు రిటైర్మెంట్ ముందు రోజు నాకు ఆయన చెప్పిన 2 days ముందు ఏదైనా సరే ఇలాంటి ఉంటే 6 నెలలు మ్యాక్సిమం 3 నెలలు అంతే కదా సార్, 3 to 6 months. కానీ సంవత్సరాల తరబడి ఎమోషన్స్ పోతాయి, మర్చిపోతారు, అసలు న్యాయం జరగట్లేదు, వీటికి పాపం ఇంకా నలిగిపోతున్నారంటే అంటే ఎంత ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే శిక్షించేసి ముందుకు వెళ్ళిపోవాలి తప్ప దాన్ని అలాగే పట్టు కూర్చొని ఎవరికి ఒక తృప్తినివ్వకుండా శిక్షకి నోచుకోకుండా వాటిని ఎప్పుడో త్రిశంకు స్వర్గంలో పెట్టడం ఇవన్నీ కరెక్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి నా 3 days ముందు చెప్పారు నాకు. నేను అదే చెప్పాను, సార్ మీరు ఇన్ని రిఫార్మ్స్ పెట్టుకొని మీరు రిటైర్ అయిపోతే ఎట్లా, మరి నన్ను ఎట్లా వదిలేసి ఎట్లా మీరు అని చెప్పాను. సో అలాగే 10,000కి పైగా ప్రమోషన్స్ ఇచ్చామంటే చాలా సింపుల్గా కూర్చున్నాం. ఆయనను ఎంత ఒకలా కూర్చొని రోజు మాట్లాడి ఎంత బ్రెయిన్ వాష్ చేశారంటే నేను వెంకటేష్ గారిని అయిపోయాను. నేను ఉద్యోగం అయిపోయాను, మినిస్టర్ని మర్చిపోయాను. క్యాబినెట్లో కూర్చున్నప్పుడు చెప్తే పాపం మేము నలిగిపోతున్నాం సార్ ఇట్లా మాట్లాడాను. అంటే ఒక వ్యక్తి ఎంత తపన పడతాడు ఈయన, అంటే ఎంత నాకు ఎమోషనల్గా ఉంటుందంటే ఎంత తపన పడతారు ఈయన తన తోటి ఉద్యోగుల కోసం. వ్యవస్థ బాగుండాలి, ఆయన కోరిక అంతా ఏంటంటే వ్యవస్థ బాగుంటే కదా సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఆ వ్యవస్థ కోసం తపన పడిన నేను చూసిన అత్యంత అరుదైన వ్యక్తుల్లో వెంకటేశ్వరరావు. వ్యవస్థలో మార్పు అంటే కేవలం ఫైల్స్లో కనిపించడం కాదు, ప్రజలు గుండెల్లో వినిపించాలి. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఈ సపోర్ట్ని, మోటివేషన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ ఒక కొత్త వర్క్ కల్చర్ తీసుకురావాలనేది ఆయన పడే తపన నిరంతరం. అది CEO నుండి పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వరకు అందరూ ఒక టీమ్గా పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు, ప్రతి పాలసీ ప్రతి ఒక్కరి ఇంటి గడప చేరుతాయి అనేది వెంకటేష్ గారు పదే నాకు చెప్తా ఉన్నారు. అలాగే ప్రజల చేతుల్లో కేవలం డబ్బు పెట్టడం కాదు, గ్రామ అభివృద్ధి బాధ్యతను కూడా అప్పగించినప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. ఈ పార్టిసిపేషన్ మన పంచాయతీల నుంచి అసలైన బలం. అధికారులు కూడా ప్రజల్ని కేవలం ఒక బెనిఫిషియరీస్గా కాకుండా వారిని గ్రామ అభివృద్ధిలో స్టేక్ హోల్డర్స్గా భాగస్వామ్యంగా భాగస్వాములుగా చూడాలనేది
నాకు వెంకటకృష్ణ గారు బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ మన గ్రామ స్వరాజ్ గురించి నాకు చెప్తా ఉన్నారు. అప్పుడు నిజమైన గ్రామ స్వరాజ్యం అవుతుందని చెప్పి, ఎందుకంటే ఇది ఆయన ట్రైనింగ్ ఎంత అవసరం అనేది చెప్పడానికి ఈరోజు ముత్యాల రాజు గారు మన ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఆ లీడర్షిప్ ఆయా పెంచేది దిశగా వెళ్ళాలని చెప్పి ఆయన ముందుండి చొరవ తీసుకుని ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. సో నిజంగా వారు గత ప్రభుత్వంలో చూస్తే మీరు గ్రేజింగ్ ల్యాండ్స్ కానీ కమ్యూనిటీ ల్యాండ్స్ కానీ కుంటలు కానీ ప్రభుత్వ స్థలాలు చాలాసార్లు ఆక్రమణకు గురైపోయాయి. నేను అదే అడిగాను, సార్ అధికారులు ఎందుకు సార్ పూర్తి బాధ్యత తీసుకోరు, ఎందుకు కాపాడాలి కదా అంటే వెంకటేష్ గారు చెప్పింది, సార్ తప్పులు జరిగితే ఉదాహరణకు 2-3 గ్రామాల పేర్లు చెప్పి పంచాయతీల పేర్లు చెప్పి అధికారులు వెళ్దామంటే స్థానికంగా ఉన్న ఈ పొలిటికల్ బిగ్స్ ఎవరన్నా భయపెడతారు, ఒక్కడిల్లు ఏం చేస్తాడు సార్. మరి దీనికి పరిష్కారం అంటే చాలా సమస్యలు మీకు ఈ సందర్భంగా నేను తీసుకొచ్చి చాలా సమస్యలు సింపుల్ సోషల్ సామాజిక ఇష్యూస్గా అయిపోయినాయని చాలా వరకు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. మన ఈ మధ్యన 2-3 పర్యాలు కూడా చెప్పాను. ఉదాహరణకి పెద్ద పెంకని మన విజయనగరంలో గ్రామం ఉంది. ఆ గ్రామంలో మురుగునీరు బయటికి వెళ్ళదు. మధ్యలో ఒక 3 సర్కిల్స్ ఒక 4,000 మంది ఉండే జనాభా ఎక్కడికక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా ఉండిపోతుంది. ఫైల్ ఏరియా పెరిగిపోయింది. దానివల్ల సోషల్ కాన్ఫ్లిక్ట్స్, సామాజిక అసమానతలు, సామాజిక గొడవలు వస్తూ ఉన్నాయి, కాస్ట్ ఇష్యూస్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మేము మాట్లాడుకున్నాం వెంకటేష్ గారితో, సార్ ఇది ప్యూర్లీ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు అని చెప్తే ఈరోజు ఒక దాదాపు 2 దశాబ్దాలుగా నలుగుతున్న ఒక సమస్యని మేమేమి కూర్చోబెట్టి అదొక సంఘ సంస్కర్తలా చేయలేదు, దానికి ఓ పెద్ద పొలిటికల్ లీడర్స్ లాగా దాన్ని గొడవ చేయలేదు. ప్యూర్లీ ఒక రైట్ ఆఫీసర్ కనుక ఉంటే, ఒక అర్థం చేసుకున్న వ్యక్తి కనుక ఉంటే, ఆయన ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ గారితో మాట్లాడి ఇలా జరగచ్చు ఇలా అంటే, పాప ముందుండి విజయనగరం కలెక్టర్ గారు చాలా శ్రమ తీసుకొని, అంటే నిజంగా అధికారులు పనిచేస్తే ప్రజల దగ్గర ఎన్ని తిట్లు తింటారనేది ఒక పెద్ద పెంకి గ్రామం. మంకుపట్టు పట్టారు, మీరు ఎలా నమ్మరు, ఒక మంచి పని చేద్దామంటే. అంటే ఒక వెంకటేశ్వర గారు చెప్పేది మంచి పని చేయాలని మేము తిట్లు తినాలి సార్, తప్పదు మాకు. సో నాకు అది కలెక్టర్ గారు అని వెంకటేశ్వర గారు చెప్పి, బట్ కానీ ఈరోజు సక్సెస్ఫుల్గా మేము ఇంకొద్ది రోజులు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతున్నాం, సమస్యను అడ్రస్ చేయగలుగుతాం. ఇది ఎందుకు చెప్తా అంటే ఇట్స్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ని సంపూర్ణంగా కనుక రాజకీయ వ్యవస్థ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కనుకుంటే ఆంధ్రప్రదేశ్ విల్ డూ మిరకిల్స్. అంటే అంత పొటెన్షియాలిటీ ఉంది, అంటే 2 లక్షల మంది పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ కనుక నిజంగా వెంకటేశ్వర గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ రాష్ట్రంకి అసలు ఎలాంటి డోకా ఉంది, ఎలాంటి లోటు ఉంది, అంత బలంగా ముందుకు పెరగదు. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందండి, ఉదాహరణకు నెల్లూరు జిల్లా గజ్జులవారిపల్లి రోడ్లో చిన్న బురదలు ఇబ్బంది పడుతున్నామని చిన్నపిల్లలు సోషల్ మీడియాలో పెడితే మన ఆఫీస్ నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే రోడ్డు ప్రతిపాదనలు, అనుమతులు మంజూరు చేసాం, ఇవన్నీ చేశాం. కానీ అదేదో నా పేషీ విజయంగా నేను అనుకోవట్లా, ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ అనిపించింది. సో వెంకటేశ్వర గారితో పదే మాట్లాడుతుంది, అసలు ఆయన దగ్గర నుంచి బాగా నేర్చుకున్నది ఎక్కడ జరగాల్సిన పని అక్కడ జరగాలి. ఆ వ్యవస్థని బలోపేతం చేయటం నిజంగా రాజకీయ వ్యవస్థ చేయగలిగే సార్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీ ఆధ్వర్యంలో నిజంగా మీరు జనాలకి బాగా కమ్యూనికేట్ చేయగలరు కాబట్టి అది మీరు చెయ్యాలని చెప్పి నాకు పదే నాకు ఆయన చెప్పడం జరిగింది. కానీ కాదు, ఆయన ఇప్పుడు చెప్పారంటే ఆయన కరెక్ట్గా రిటైర్మెంట్ సంవత్సరం ముందు చెప్పారు నాకు. ఇదేదో నేనన్నా ముందుగా పాలిటిక్స్ వచ్చి ఉండాల్సింది, ఆయన లేట్గా రిటైర్ అవ్వాల్సింది. ఇలాంటి నిజాయితీ గల అధికారులు నాకు ఉండటం మనస్ఫూర్తిగా నాకు. ఇదివరకు లోకల్ ఫండ్స్ని డైవర్ట్ చేసేవాళ్ళు, గ్రామ సభల్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది, రూరల్ అండ్ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ బాగా దెబ్బతింది. ఈ లోపాలను సరిదిద్దుతూ కుటుంబ ప్రభుత్వం గ్రామ పంచాయతీలని తిరిగి బలోపేతం చేస్తూ పూర్వవైపును తీసుకురావడం కట్టుబడి ఉంది.
2 ఏళ్లలో 4,200 కోట్లు నేరుగా పంచాయతీల ఖాతాల్లో విడుదల జమ చేశాం. పంచాయతీలో ఉన్న ఒక నిజమైన పొటెన్షియాలిటీని వెలికి తీసి ఈ సరిగ్గా నడవలేని ఈ కుప్పగోలు సిస్టమ్స్ని తిరిగి నిలబెట్టి గ్రామీణాభివృద్ధికి ఒక కొత్త దశ చూపించేందుకు మీ అందరి సహకారం అవసరం. ముఖ్యంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ RWS. సో వెంకటకృష్ణ గారి ఇందాక చెప్పాను, నాకు పాఠాలు తీసుకున్నాను. ఆయనకి నన్ను బాస్ ఉంటారు కానీ ఆయన టీచర్. నాకు పాఠాలు ఎన్ని నేర్చుకున్నామంటే ఆయన దగ్గర ఒక అపారమైన జ్ఞానం, ఒక ఎలాంటి ఓర్పు అంటే ఒక భూదేవికి ఉన్నంత ఓర్పు, ఒక ఎంత అలుపు పెరిగిన సముద్రం కెరటం ఉంటుంది చూసారు, అలా కొడతానే ఉంటుంది, ఆగదు. అట్లాగే ఆయన ఒక సమస్య కోసం ఆయన కష్టపడేది ఒక సముద్ర తీరంలో ఉండే కెరటాల్లాగా అసలు ఆగరే, కష్టపడుతూనే ఉంటారు. అలాంటి గుణం ఇవన్నీ కలిపితే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఈరోజు రిటైర్ అవుతున్న శ్రీ కటారి వెంకటకృష్ణ. అంటే ఎవరిని తానొప్పకి ఇతరులు నొప్పింపు కానీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం, అలాగే ఎవరిని నొప్పించకుండా అందరినీ కలుపుకోయే మంచి మనసున్న వ్యక్తి అయినా 35 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఇందాక చెప్పినట్టుగా నీతి నిజాయితీ నిబద్ధతలకు నిదర్శనంగా నిలిచారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా మొదలైన శ్రీ వెంకటకృష్ణ ప్రస్థానం తన విజన్తో విజిలెన్స్తో విభాగాన్ని మరింత ట్రాన్స్పరెంట్గా తీర్చిదిద్దారు. పంచాయతీరాజ్ సంస్థల్ని మరింత పటిష్టపరిచారు. పట్టణ స్థానిక సంస్థలకి ప్రాణం పోశారు. నైతిక విలువలకి అకౌంటబిలిటీకి చాలా బలమైన స్థానం కల్పించారు. ప్రజల జీవితాలు వెలుగులు నింపే ఎన్నో ఉన్నతమైన గవర్నమెంట్ స్కీమ్స్ రూపకల్పనలో ఆయన ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం గవర్నమెంట్ స్కీమ్స్ని రూపొందించడమే కాదు, మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్స్, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, గవర్నెన్స్ ప్రాక్టీసెస్ అమల్లో ఆయన చూపిన చొరవ చాలా అసాధారణమైంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆయనకున్న ఒక వాస్ట్ ఎక్స్పీరియన్స్, సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకునే చాలా కీలకమైన నిర్ణయాలు చూపించిన ఒక చాలా సునిశ్చితమైన మేధస్సు, అది ఈ రోజుకి రేపటికి ఎప్పటికీ ఎంతోమంది అధికారులకి ఉద్యోగులకి ఒక దిక్సూచిల మార్గదర్శకంగా నిలుస్తాయి. పంచాయతీరాజ్ శాఖలో ఈ రోజున మీ అందరికీ ఉన్న ఇక్కడ చాలా ఉన్నత స్థానాల్లో రాణిస్తున్న చాలామంది అధికారులు ఆయన మెంటర్షిప్ నుంచి రూపుదిద్దుకున్న వాళ్ళే. పాలసీ మేకింగ్ నుండి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వరకు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నుండి బడ్జెట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వరకు, యాంటీ కరప్షన్ స్ట్రాటజీస్ నుండి లీగల్ అఫైర్స్ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రతి విభాగంలో ఆయన ముద్ర, ఆయన అనుభవం చాలా బలంగా కనిపిస్తుంది. ఇలాంటి అధికారులు వల్లే ప్రభుత్వ వ్యవస్థలో ఇంకా ప్రజలకి నమ్మకం రెట్టింపు అవడంతో పాటు వ్యవస్థలో మరింత బలోపేతం అవుతుంది. సో ఆయన వెళ్ళిపోతున్నారంటే నేను చాలా బాధ కలిగింది. నేను అందరితో మాట్లాడాను, ఈయన్ని రాష్ట్రానికి దొరికిన ఒక మేలిమి బంగారం ఆయన్ని. సో ఆయన్ని నేను వారికి ఇదే చెప్పాను, నేను ఆయన సర్వీసెస్ అలా అంత ఈజీగా అలా వదిలేసుకుంటాం అంటే నిజంగా నాకు ఒక మంచి రాష్ట్రానికి పనికొచ్చే ఒక మేలువైన ఒక విలువలున్న వ్యక్తి కనిపించినప్పుడు ఆయన రిటైర్మెంట్ రాష్ట్రానికి అది ఒక లోటు కాకూడదని చెప్పి నేను చాలా తక్కువ సందర్భాల్లో చాలా అరుదుగా అసలు అడగలేదు. ఇప్పుడు ఇదాకా చెప్పాలంటే మొట్టమొదటిసారి నేను ఆయన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకెళ్ళి ఈయన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి మీ అందరి తరపున మనందరి తరపున ఆయనకి ఈ రిటైర్మెంట్ ఎక్స్టెన్షన్ ఒక ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీగా మళ్ళీ ఇంకొక అంటే తిరిగి నా టర్మ్ అయిపోయే వరకు ఈ 3 సంవత్సరాలు ఈరోజు అది జీవో కూడా ఇవ్వడం జరిగింది. సో వారికి ఇచ్చే రిటైర్మెంట్ గిఫ్ట్ వీటన్నిటికంటే కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక వ్యక్తి చాలు. ఒక గొప్ప పనిని చేయడానికి కానీ ఒక వినాశనం చేయాలన్న ఎక్కువ మంది అవసరం ఉంది, ఒకళ్ళు చాలు. అలాంటిది ఒక అద్భుతమైన ఒక సంకల్పంతో అంటే ఆయన ఉండబట్టి ఈ రోజున మీరు ఊహించాల్సింది 10,000 మందికి ప్రమోషన్స్ కలిగినాయి అంటే దానికి కీలకమైన వ్యక్తి మనస్ఫూర్తిగా మన వెంకటకృష్ణ. అంటే ఎంత తపన పడ్డారు ఆయన అంటే ఒక ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తి తన సహోద్యోగుల కోసం ఇంత తపన పడతారు, ఇర్రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. సో నాకేమనిపించిందంటే అలాంటి వ్యక్తి సేవలు చాలా చాలా అవసరం. సో నాకు మనస్ఫూర్తిగా మనసారా నాకు ఆయన సహకారం కావాలని కోరుకుంటూ ఈరోజు ఆయన పదవిని
విరమణ చేసినా కానీ ఆయన ప్రత్యేకమైన పరిధిలో ఆయన్ని మరింత సేవలు ఉపయోగించుకునేలాగా ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీకి మేము కంటిన్యూ చేస్తాం తెలియజేసుకుంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ వారి కుటుంబ సభ్యులకి వారి సహచరులకి వేదిక పైన ఆసీనులైన ఉన్నతాధికారులందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.